యోహాను సజీవ వాహిని 5వ అధ్యాయం 25వ వాక్యం. ఆమెన్ ఆమెన్. మృతులు దేవుని కుమారుని శబ్దము విను ఘడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపని తేజస్సుతో కూడిన దివ్యమైన రూపంలో చూడగలమన్న ఆశతో ఈ శరీరాన్ని సమాధి చేస్తున్నాం. కాబట్టి సాగు మాట విను. పాస్టర్ 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 మీ చేతి ముట్టుకుని ప్రార్థించండి పాస్టర్, నా కూతురు నిద్రలేస్తుంది. దయచేసి మీ చేతి ముట్టుకుని ప్రార్థించండి, నా కూతురు నిద్రలేస్తుంది పాస్టర్. మీరు చేయబట్టి ప్రార్థించండి పాస్టర్, నా కూతురు సరి. పాస్టర్ చేయబట్టి ప్రార్థించి నిద్ర లేపండి పాస్టర్. పాస్టర్ 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 వద్దు, ఆ పాప ఆల్రెడీ చచ్చిపోయింది. మీరు ఇక్కడ వెళ్ళండి. పాస్టర్ నన్ను విడిచిపెట్టద్దు పాస్టర్. పాస్టర్ నా కూతుర్ని బతికించండి పాస్టర్. పాస్టర్ నా కూతురు చేయబట్టుకో పాస్టర్, నా కూతురు చేయబట్టుకో పాస్టర్. దేవుడా నన్ను వదిలి వెళ్ళొద్దు, దేవుడా నన్ను వదిలి వెళ్ళొద్దు. మిమ్మల్ని ఒక్కసారి కలవచ్చా ప్లీజ్? ప్రైజ్ అలాట్ పాస్టర్. ఎస్తర్ ఎక్కడ? ఎస్తర్ ఏ విల్లా పాస్టర్? ఇదే విల్లా. లేదు పాస్టర్, కొన్ని రోజుల క్రితం దీని మెయింటెనెన్స్ కోసం క్లోజ్ చేశారు. ఆ పక్కదే ఉంటుంది. ఇదే విల్లా. లేదు పాస్టర్, ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు ఎవరు ఇక్కడ ఉండట్లేదు.
ఎస్తర్ ఎక్కడా? ఎవరు పాస్టర్? ఎస్తర్. ఎస్తరా? లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. ఏ ఎస్తర్ పాస్టర్? డెబీస్ రీప్లేస్మెంట్ ఎస్తర్. రీప్లేస్మెంట్? అయితే డెబ్బీ ఎక్కడికి వెళ్ళింది? డెబీ వెళ్ళిపోయి 1 month అయింది కదా. డెబ్బీ, డెబ్బీ, Just like you wanted, Pastor, the suit color has been changed. Show it to him, please. we will decide it tomorrow. Pastor needs a little rest. ఈ రోజు చాలా బిజీ డే కదా పాస్టర్. ఆ పాప బాడీ, వాళ్ళ నాన్న, వాళ్ళని చూసి నా మైండ్ కూడా డిస్టర్బ్ అయింది. పాస్టర్ మీరు రిలాక్స్ అవ్వండి, పిల్స్ వేసుకుని రాత్రికి హాయిగా నిద్రపోండి. నాకు పిచ్చి లేదు అలెగ్జాండర్. నేనంతా బయట పెట్టేస్తాను. సోల్మన్, ఐజక్, నువ్వు కలిసి చేసిందంతా అందరికీ తెలిసేలా చేస్తాను. చెప్పే, అంతా చెప్పే. సాల్మన్, ఐజాక్, ఓ ఫోటో అయినా ఉందా నీ దగ్గర? వాళ్ళిద్దరు ఎవరో, అసలు వాళ్ళు ఏంటో, కనీసం వాళ్ళ అడ్రస్ ఏదైనా ఉందా నీ దగ్గర? వాళ్ళ ఐడెంటిటీకి ఎలాంటి ఎవిడెన్స్ లేవు పాస్టర్. ట్రైపాక్ గ్రూప్ అని ఒక కంపెనీయే లేదు. అది మాత్రమే కాదు, గ్లోరియస్ ట్రస్ట్ అనే పేరుతో ఉన్న అన్ని బిజినెస్కి హెడ్ నువ్వు మాత్రమే చేసి, సో నువ్వొక్కడివే బలవుతావు. ఎల్లుండి వరల్డ్ వైడ్గా నీ మీద విశ్వాసం ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది వస్తున్నారు. ఆ సభలో కాసుల వర్షం కురిపించి నువ్వు వెళ్ళిపో. ఈ సమయంలో నువ్వు ఇంకేం ఆలోచించినా ఏ ప్రయోజనం ఉండదు. విచ్చు థామస్, నేను విజ్జు ప్రసాద్, పాస్టర్ జోషువా కాల్టన్ కాదు, మిరకల్ వర్కర్ని కాదు, ప్రత్యేక కళ శక్తిలో ఏవీ లేవు. ఆమె ఫేక్. మాథ్యూ సార్, పాస్టర్ గారు ఇది ఇమ్మన్నారు. నేను విజ్జు ప్రసాద్, పాస్టర్ జోషువా కాల్టన్ కాదు, మిరకల్ వర్కర్ని కాదు, ప్రత్యేక కళ శక్తిలో ఏవీ లేవు. ఆమె ఫేక్.
కొంచెం వీక్గా ఉన్నాడు సార్. ఈ కండిషన్లో పర్ఫార్మెన్స్ ఎలా చేస్తాడో అర్థం కావట్లేదు. నేను ఒక పిల్లి పంపిస్తాను. ఆల్ రైట్, ఓకే. ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి కరెక్ట్గా 20 minutes ముందు తనకి ఇవ్వు. మాథ్యూ సార్, నా దగ్గర ఒక బ్లాస్టింగ్ న్యూస్ ఉంది. 8 PM న్యూస్లో నా కోసం 5 నిమిషాలు స్పేస్ రిజర్వ్ చేసుంచు. మెటీరియల్ నీకు మెయిల్ చేశాను. సరే సార్. సార్ నేను ఇప్పుడే చెక్ చేస్తాను. ఓకే. సార్, నువ్వు ఆ వీడియో చూశాక హోల్డ్లో పెట్టు. నేను కన్ఫర్మ్ చేశాక టెలికాస్ట్ చేయి. మిగతా ఆట తీయబోతున్నాను అలెగ్జాండర్. రాజులను మించిన మహారాజు, నాయకులను మించిన మహానాయకుడు యేసు మనందరితో ఉన్నాడు. ఆయన సాన్నిధ్యం అందరూ ఆస్వాదించండి. దేవుని యొక్క శక్తి మెరుపు వలె మిమ్మల్ని ఇప్పుడు తాకుతుంది. మీలో ఎంతమంది ఇక్కడ అద్భుతం జరుగుతుందని నమ్ముతున్నారు? గట్టిగా చెప్పండి, మీకు విశ్వాసం ఉందని. ఇంకా గట్టిగా చెప్పండి. వెల్కమ్ టు ద మెగా మిరకిల్ ఫెస్ట్. హలో, ఈరోజు రాత్రి 8 PM న్యూస్ చూడు. ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంటుంది. ఈ రోజు రాత్రి జ్ఞానంతో కాదు, అనుభవంతో మీరు దేవుడి గురించి తెలుసుకోబోతున్నారు. ఆయన సాన్నిధ్యాన్ని ఆస్వాదించడానికి మీరు రెడీగా ఉన్నారా? ఇంకా గట్టిగా చెప్పండి, మీరు రెడీగా ఉన్నారా? Behold the power of God. సార్, ఆ టీవీ రిపోర్టర్ మాథ్యూస్ ఇప్పుడు నాకు ఫోన్ చేశాడు. రాత్రి 8కి ఏదో ఫ్లాష్ న్యూస్ వస్తుందని చెప్పాడు. Get out in the name of Jesus. Heal, 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 Baba. Yes, Baba. Heal. Thank you, Lord. Thank you, Baba. Heal, Baba.
సార్ 5 కోట్లు. సార్ 5 కోట్లంటే మీలాంటి వాళ్ళకి చాలా చిన్న అమౌంట్ సార్. ఇంతకన్నా తక్కువ అడిగితే నన్ను నేను ఇన్సల్ట్ చేసుకున్నట్టే. కరెక్టే కదా సార్? నేను కూడా బతకాలి కదా సార్? నన్ను కూడా బతకనివ్వండి సార్. ఎక్కడికి తేవాలో చెప్పు. ప్లేస్ నేను చెప్తాను. ఓకే. ఏంట్రా? ఒక ఎక్స్క్లూజివ్ ఐటమ్ వచ్చింది, ఓసారి వచ్చి చూడు. సరే సరే వస్తున్నా, ఆల్రెడీ దారిలో ఉన్నా. బాయ్. హలో, మాథ్యూస్ ఎక్కడున్నావు? దగ్గరలో ఉన్నాను సార్. 2 minutes. ఓకే. మాథ్యూ సార్, టైం అయిపోతుంది సార్, ఏం చేయమంటారు? చేసేరా, చేసే. సరే సార్. ఓకే. ఈ రోజు ముఖ్యమైన వార్తలు. గ్లోరియస్ చర్చ్, గ్లోరియస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ పేరిట చేసిన ఆధ్యాత్మిక మరియు ఆర్థిక నేరాల గురించి పాస్టర్ జోషువా కాల్టన్ ఒక వీడియో ద్వారా బయటపెట్టారు. తన చేత బలవంతంగా ఒక పవర్ఫుల్ మాఫియా డ్రగ్స్ ఇచ్చి ఇదంతా చేస్తుందని పాస్టర్ జోషువా కాల్టన్ ఆరోపించారు. దానికి సంబంధించిన వీడియోని మెట్రో న్యూస్ ఛానల్కి అందించారు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. థండర్. హలో Sir, we're finished. Turn on the news. The president today is following his last light election. ముంబైలో వాళ్ళు నన్ను రిక్రూట్ చేసుకున్నారు. తర్వాత 6 months ట్రైనింగ్. అలెగ్జాండర్ అనే పేరున్న వ్యక్తి నాకు ట్రైనింగ్ ఇచ్చాడు. తర్వాత వాళ్ళు నా పేరు మార్చి జోషువా కాల్టన్ అనే కొత్త పేరుతో మీ ముందు ప్రవేశపెట్టారు. ఈ వీడియో బయటకొచ్చేలోపే నా సృష్టికర్తలు నన్ను చంపేయచ్చు. సాల్మన్ డేవిస్, ఐజక్ థామస్, నాలాంటి వందల కొద్ది మానసిక రోగులు వాళ్ళ ట్రాప్లో ఇరుక్కుపోయి ఉన్నారు.
ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. This is not the end. Dear Pastor, నేను గుర్తున్నానా? ఈ లెటర్ మీకు రీచ్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ రీచ్ అయినా చదివే కండిషన్లో మీరు ఉంటారో లేదో నాకు తెలియదు. ఐ రియలీ హోప్ ఇట్ రీచెస్ యూ. ఇప్పటికి మీకు ఎన్ని లెటర్స్ రాశానో నాకే గుర్తులేదు పాస్టర్. కనీసం ఈ లెటర్ అయినా మీకు అందితే ప్లీజ్ రిప్లై మీ. ఐఎమ్ లాస్ట్.
రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు పాస్టర్. యాంటీ డిప్రెషన్ పిల్స్ తీసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నాను పాస్టర్. ఒకే ప్లేస్లో ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నాను. సమ్టైమ్స్ ఐ ఫీల్ ఐఎమ్ కాన్స్టెంట్లీ రన్నింగ్ అవే ఫ్రమ్ మై పాస్ట్. దేవుడు ఎల్లవేళలా అద్భుతాలు చేయడు, బాధల నుండి మనల్ని విముక్తుల్ని చేయడు. కానీ ఆ బాధాకరమైన రోజుని తట్టుకునే శక్తి మనకిస్తాడని మీరు చెప్పారు. మిమ్మల్ని ఇంకొక్కసారైనా కలవాలనే కోరికతో ఎస్తర్.